ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో 16,67 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఏపీలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి మన్యం జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. మౌలిక వసతులతో పాటు వైసీపీ పాలనలో చిన్నాభిన్నమైన రోడ్లను పునరుద్దరించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తాలూకా మన్యం జిల్లా పర్యటన ఆద్యంతం కూడా అత్యంత ఉత్కంఠభరితంగా ప్రహసనంగా కొనసాగుతుంది. కారణం ఏంటంటే ఇటు పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అటు విజయనగరం జిల్లాకు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. అలాగే ధారాపాతంగా వర్షం కురుస్తుంది. నదులు, వాగులు, వంకలు, కొండ కోనలు దాటుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మక్కువ మండలంలో ఉండేటటువంటి ఒక మారుమూల గ్రామానికి చేరుకొని ఇక్కడ గిరిజనులు పడేటటువంటి కష్టసుఖాలను తెలుసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రాబోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఇక్కడ ఇంత రిమోట్ ఏరియాకి ఉప ముఖ్యమంత్రిని రప్పించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యంగా గత ఆదివాసీ దినోత్సవం రోజు 2,000 గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్కి 2,500 కోట్లు శాంక్షన్ చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే 4,500 కోట్ల రూపాయలు ఈ పిఆర్ డిపార్ట్మెంట్కి ఉపాధి హామీ పనుల ద్వారా రాష్ట్రం మొత్తం మీద రోడ్లు అవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అయితే ముఖ్యంగా మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు లేవని, ఈ గ్రామాలకు రోడ్లు అవ్వాలనే ఉద్దేశంతో ప్రధానంగా 6 రహదారులకి 54 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో ఒకటైనటువంటి అతి రిమోట్లో ఉన్నటువంటి బాగా మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ చుట్టూ కొండలు ఉంటాయి. ఈ కొండల మీద వెళ్ళి 9 కిలోమీటర్ల కొండపైకి వెళ్తేనే ఇది బాగుజోల, అది సిరివర. ఇక్కడ దాదాపు ఒక 8-9 గ్రామాలకి ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి ఈ గ్రామం అయితే బాగుంటుంది అని అనుకొని 9 కిలోమీటర్లకి 9,50,00,000 అయితే కానీ సరిపోదంటే ఖచ్చితంగా శాంక్షన్ చేద్దామని శాంక్షన్ చేసి ఈ రోడ్డుకి నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను అని మంచి మనసుతో, ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు ఎవరు ఇలాంటి మారుమూల ప్రాంతాలకు రాలేదు. ఇంతకు ముందు ఎప్పుడు జరగలేనట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్ జరుగుతున్నాయి, పిఆర్ వర్క్లు జరుగుతున్నాయి. మామూలు ప్లేన్ ఏరియాలో జరగడం వేరు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా జరగలేని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నామంటే మా అధ్యక్షులు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తుంటుంటారు, మారుమూలనున్న ప్రతి ప్రజనికి మన సంక్షేమ పథకాలు అందాలి, మనం ప్రభుత్వం చేస్తున్న పథకాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంత దూరాలు ఇక్కడికి రావడానికి కూడా ఆయన కోసం ఇక్కడ గిరిజనులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈరోజు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చారంటే నిజంగా హర్షించదగ్గ విషయం. ఏ ఒక్కరూ చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేస్తుంది. చేయడమే కాదు, మాటల ప్రభుత్వం కాదు, ఈ చేతల ప్రభుత్వం చేసి చూపిస్తుంది. అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు నేరుగా వస్తున్నది కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. మేబీ ప్రతినిధులు నాతో చెప్పడానికి ఖచ్చితంగా వెనకాడుతున్నారేమో. నేను వస్తే ఇంకా సమస్యలు ఇక్కడ నాకు తెలుస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులెడుతుంది. అది అందరికీ తెలిసిన సత్యం. ఆ విధంగానే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మేము అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం పనిచేయడం జరుగుతున్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏవైతే గిరిజన ప్రాంతాలకి కేటాయించాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా సక్రమంగా గిరిజన ప్రాంతాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే నేరుగా వచ్చి గిరిజన ప్రాంత సమస్యలు, గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకోవడానికి మరి మా మన్యం జిల్లాకు రావడం ఒక జనసేన ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందంగా ఉంది. మా సమస్యలను అవలోకనం చేసుకోవడానికి ఆ పవన్ కళ్యాణ్ రావడం అనేటటువంటిది గొప్ప వరంగా తాము భావిస్తున్నామని ఇటు నేతలు చెప్తున్నారు, అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పర్యటనతో ఈ మన్య ప్రాంతం అంతా కూడా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్.